హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. కవిత విడుదల, ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. చిత్రంలో చూడొచ్చు, తిహార్ జైలు నుంచి విడుదలైన కవితను ఓదార్స్తున్న కేటీఆర్. ఢిల్లీ మద్యం కేసులో బారాసా ఎమ్మెల్సీ కె కవితకు ఊరట లభించింది. ఆమెపై ఈడీ, సిబిఐ నమోదు చేసిన కేసుల్లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం జరిగిన సుదీర్ఘ విచారణ అనంతరం జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కె విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం రాత్రి 9:15 తిహార్ జైలు నుంచి ఆమె విడుదలయ్యారు. విచారణ సందర్భంగా పిఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 45(1)లోని నిబంధనలను అనుసరించి ఇలాంటి కేసుల్లో మహిళలను ప్రత్యేక కేటగిరీగా చూడాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. చదువుకున్న ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలు దుర్బల విభాగంలోకి రారని ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును తప్పుపట్టింది. కవిత బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ ఆ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తున్నట్టు ప్రకటించింది. ట్రయల్ కోర్టులో పాస్పోర్ట్ అప్పగించాలని, ఒక్కో కేసులో 10 లక్షల చొప్పున పూచికత్తు సమర్పించాలని, సాక్ష్యాలను ప్రభావితం చేయడం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దని, అవసరమైనప్పుడల్లా ట్రయల్ కోర్టు ఎదుట హాజరు కావాలనే షరతులు విధిస్తూ తిహార్ జైలు నుంచి ఆమెను విడుదల చేసినట్లు మనము ఒక న్యూస్ చూస్తున్నాం. బెయిల్ అనంతరం కవిత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నా ఈ పరిస్థితి కేవలం రాజకీయాలే కారణం. వాటి వల్లే నన్ను జైల్లో వేసినట్టు దేశం మొత్తానికి తెలుసు. మేం పోరాట యోధులం, తప్పకుండా పోరాడతాం, నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాం. నేను తెలంగాణ బిడ్డను, కేసీఆర్ కుమార్తెను, తప్పు చేసే ప్రసక్తి లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ప్రజాక్షేత్రంలో నిబద్ధతతో గట్టిగా పనిచేస్తాం. అందరి కోసం నిలబడి ఉంటాం. మేము న్యాయపరంగా, రాజకీయంగా పోరాడతాం. నన్ను జైలుకు పంపి కేసీఆర్ను, బారాసను మరింత దుర్వేదం చేశారు అంటున్న కవిత. బెయిలుపై మాటల మంటలు. భారతీయ జనతా పార్టీ బారాస కుమ్మక్కుతోనే కవిత విడుదలన్న కాంగ్రెస్ పార్టీ, ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్న బారాస. ఇది బారాస కాంగ్రెస్ల సమిష్టి విజయమన్న సంజయ్ పై సిజేఏకు ఎక్స్ ద్వారా కేటీఆర్ ఫిర్యాదు అంటూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నా మనం ఈ న్యూస్ చూడొచ్చు. అర్హులందరికీ రేషన్, ఆరోగ్య కార్డులు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన, 10 రోజుల పాటు వివరాల సేకరణ. ఆరోగ్యశ్రీ, సిఎంఆర్ఎఫ్ కు ఇక ఆరోగ్య కార్డులే ప్రామాణికం. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవు. డెంగీ జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలి. ఉన్నతాధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డులు, ఆరోగ్య కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం వచ్చే నెలలో ప్రత్యేకంగా ప్రజాపాలన నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో అర్హులకు రేషన్ కార్డులు, ఆరోగ్య కార్డులు అందించేందుకు అవసరమైన వివరాలను సేకరించనున్నారు. రాష్ట్రంలో ఇకపై రేషన్ కార్డులు, ఆరోగ్య కార్డులకు లింక్ ఉండదని వేర్వేరుగా కార్డులు జారీ చేయనున్నట్టు సీఎం తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు ముఖ్యమంత్రి సహాయ నిధి, సిఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఈ హెల్త్ కార్డులే ప్రామాణికంగా ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి సమీక్షించారు. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో నిర్వహించనున్న ప్రజాపాలనపై చర్చించారు. రాష్ట్రమంతటా అన్ని గ్రామాలు, వార్డుల్లో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులు సీఎం ఆదేశించారు. ఆరోగ్య డిజిటల్ హెల్త్ కార్డుల జారీకి ఎలాంటి పద్ధతి అనుసరించాలనే విధానంపై సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం హెల్త్ ప్రొఫైల్ నమోదు చేసేందుకు ఏ వైద్య పరీక్షలు చేయాలి, గ్రామాల్లో ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలా, లేదంటే లాబొరేటరీల సాయం తీసుకోవాలా అనే అంశాన్ని సీఎం పరిశీలించారు. గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి, 32 ఎకరాల్లో భవనాల నిర్మాణం, వచ్చే ఏడాదిలోపు 15 నర్సింగ్ కాలేజీలకు భవనాలు. స్పీడ్ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్. తెలంగాణ తల్లి విగ్రహానికి నేడు భూమి పూజ అంటూ ఒక న్యూస్. కేటీఆర్ ఆధీనంలోని ఫామ్ హౌస్ ను పరిశీలించిన అధికారులు. బుల్కాపూర్ నాలా ఆక్రమణలపై నేడు పూర్తి స్థాయిలో సర్వేకు నిర్ణయం. నాలా ఫిరంగి కాల్వ FTL పరిధిలోకి
కట్టడాలు వస్తే చర్యలు తీసుకుంటామన్న హైడ్రా అధికారులు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని జన్వాడ గ్రామ పరిధిలోని బారస కార్యనిర్వాహకాధ్యక్షుడు కేటీఆర్ ఆధీనంలో ఉన్న ఫామ్ హౌస్ తో పాటు సమీప ప్రాంతాలను రెవెన్యూ ఇరిగేషన్ శాఖల అధికారులు మంగళవారం పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కె శశాంక్ ఆదేశాల మేరకు బుల్కాపూర్ నాల పరివాహక ప్రాంతాలకు సర్వే చేశారు. ఫామ్ హౌస్ సమీపంలో బుల్కాపూర్ నాల ఫిరంగి కాలువ ప్రవాహం తీరును పరిశీలించారు. రెవెన్యూ ఇరిగేషన్ రికార్డుల ప్రకారం వాటి పరిణామం కుజించుకుపోయిందా, వాటిని ఎవరైనా ఆక్రమించారా, తాత్కాలిక నిర్మాణం చేపట్టారా తదితర అంశాలపై సంబంధించిన వివరాలు సేకరించారు. ఈ రెండింటి సమీపంలో ఉన్న జన్వాడ ఫామ్ హౌస్ FTL బఫర్ జోన్ల పరిధిలో నిర్మించారా అన్న దానిపై పరిశీలన చేశారు. పలువురు స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఈ పరిశీలన చేపట్టినట్టు అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రాంతంలో బుధవారం పూర్తి స్థాయిలో సర్వే చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. నాలా కాల్వ FTL పరిధిలోకి కట్టడాలు వస్తే చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు చెప్తున్నారు. 111 జీవో పరిధిలోకి వస్తే తమకు సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఈ ఫామ్ హౌస్ తనదని, దాన్ని కూల్చకూడదంటూ వారం రోజుల క్రితం ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనల మేరకు వ్యవహరించాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని, తన మిత్రుడి దగ్గర లీజుకు తీసుకున్నానని కేటీఆర్ ఇటీవల విలేకరులకు తెలిపారు. ఈ విషయం మనకు తెలిసిందే. ICC చైర్మన్ గా జైషా ఏకగ్రీవంగా ఎన్నిక. కలరా నివారణకు హిల్ కాల్. వ్యాక్సిన్ విడుదల చేస్తున్న జాకోబ్ జాన్ జాలియో కెంప్, జాన్ హెమగ్రిన్, సనత్ చటోపాధ్యాయ, కె విజయ రాఘవన్, కృష్ణ ఇలా ఈ చిత్రంలో మనం చూడొచ్చు. టీకా నోటి ద్వారా తీసుకునే వీలు, ఏడాదికి 20 కోట్ల డోసుల తయారీ. భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ పల్లా నోటి ద్వారా తీసుకునే కలరా వ్యాక్సిన్ హిల్కాల్ ను భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మంగళవారం హైదరాబాద్ లో విడుదల చేసింది. MSD వెల్కమ్ ట్రస్ట్ కు చెందిన హిల్మ్యాన్ ల్యాబొరేటరీ లైసెన్స్ ద్వారా ఈ టీకాను అభివృద్ధి చేసినట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది. దీనికి సంబంధించిన 3వ దశ క్లినికల్ పరీక్షలను 3600 మందిపై విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొంది. ఈ టీకాను ఉత్పత్తి చేసేందుకు హైదరాబాద్, భువనేశ్వర్లోని కొత్త తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశామని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా మంగళవారం ఇక్కడ తెలిపారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. స్పాట్ కౌన్సిలింగ్ పై వెనకడుగు. ఈసారి కళాశాలల యాజమాన్యాలకే భర్తీ బాధ్యతను అప్పగించిన విద్యాశాఖ. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద మిగిలిపోయిన సీట్లకు స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా తమ ఆధ్వర్యంలోనే భర్తీ చేస్తామన్న విద్యాశాఖ చివరకు వెనక్కి తగ్గింది. గతంలో మాదిరిగా ఈసారి కూడా కళాశాలల యాజమాన్యాలకే అప్పగించింది. స్పాట్ ప్రవేశాలకు మంగళవారం షెడ్యూల్ జారీ చేసింది అంటూ విద్యాశాఖ ఒక న్యూస్ చూడొచ్చు. మూఢనమ్మకానికి బందీలు అయిన వారి అజ్ఞానానికి సమిదలు. ఇనుప సంఖ్యల్లో ఉచ్చులో మానసిక దివ్యాంగులు, వారిపై దైవం ఆజ్ఞ పేరిట అమానీయం. వరంగల్ జిల్లాలోని ఓ ప్రార్థనా మందిరంలో అల్లాడుతున్న బాధితులు చిత్రంలో చూడొచ్చు. వారంతా ఏ తప్పు చేయని విధివంచితులు, ఏ చట్టము పట్టించుకోని అభాగ్యులు. ఏళ్లకేళ్లుగా ఇనుప గొలుసుతో బందీలయ్యారు. కాపాడేవారు లేక స్తంభాలకు వేలాడుతున్నారు. మాకెందుకు శిక్ష అని ప్రశ్నించలేని మానసిక దివ్యాంగులు వారు. అయినా వారిని మూఢనమ్మకే వారి పాలిట శాపమైంది. ఈ అమానవీయాన్ని అడ్డుకొని అధికారుల ఉదాసీనత వారి బతుకును ఛిద్రం చేస్తుంది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. వరంగల్ జిల్లాలో పేరెనికైన ఓ ప్రార్థనా స్థలంలో మానసిక దివ్యాంగులకు అశాస్త్రీయ విధానాలతో చికిత్సలు చేస్తున్నారు. ఎక్కడ మానసిక వ్యాధుల నిపుణులు, ఇతర వైద్యులు ఎవ్వరూ ఉండరు. దైవం కర్ణిస్తాడనే మూఢనమ్మకానికి బాధితులను సంవత్సరాల పాటు వదిలేస్తున్నారు. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినా అటువైపు వెళ్లకుండా కొందరు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మానసిక వికలాంగులైన తమ వారిని ఇక్కడికి తీసుకొస్తున్నారు. బాధితుల్లో ఆడ మగ అనే తేడా లేదు. ముక్కు పచ్చలారని పిల్లలు, నవ యువకులు, వృద్ధులు కూడా ఉన్నారు. ఈ మధ్యలో మూఢనమ్మకాలతోనికి వారికి పిచ్చి పట్టిందని, లేక మానసికంగా ఉన్నారని చెప్పి వివిధ ప్రార్థనా మందిలోకి తీసుకెళ్లి ఇలాంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్న న్యూస్ మనము చూస్తున్నాం. తెలంగాణ తల్లి విగ్రహానికి నేడు భూమి పూజ. హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు వీలుగా భూమి పూజ నిర్వహించనున్నాం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఇటీవల సీఎం ఖరారు చేసిన ప్రాంతంలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ ఏడాది డిసెంబర్ 9న ఆవిష్కరిస్తామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. సెప్టెంబర్ 2లోగా డిఎస్సి తుది కీ విడుదల.
డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుదికి సెప్టెంబర్ 2 నాటికి విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సమాయత్తమైంది. ప్రాథమిక కీని వెల్లడించింది. అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు ఈ నెలాఖరులోగా తుది కీ ఇవ్వాలని భావించారు. ఆలోగా వీలు కాకుంటే 1-2 రోజులు ఆలస్యం కావచ్చని, మొత్తానికి సెప్టెంబర్ 2 నాటికి ఇస్తామని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి అంటూ ఒక న్యూస్. ఆ తర్వాత డిఎస్సి మార్కులకు టెట్ మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంక్ లిస్టు విడుదల చేస్తారు. తదనంతరం రిజర్వేషన్ల ప్రకారం 1.3 నిష్పత్తిలో మెరిట్ జాబితాను వెల్లడిస్తారు. డిఈఓలు ధ్రువపత్రాల పరిశీలన అనంతరం మెరిట్ ఉన్న వారికి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు అంటూ ఒక న్యూస్. ఆటల పీరియడ్ తప్పనిసరి చేస్తామంటున్న ఉప ముఖ్యమంత్రి బట్టి. గతంలో ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో తప్పనిసరిగా ఆటల పీరియడ్ ఉండేది. కాలక్రమేణా అది కనుమరుగైంది. దాని ఫలితాలు ఎలా ఉంటాయన్నాయి మనమంతా గమనిస్తూనే ఉన్నాం అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. చిత్రంలో చూడొచ్చు. తాడు లాగి క్రీడోత్సవాలను ప్రారంభిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సర్స్ చైర్మన్ కె శివసేనారెడ్డి తదితరులు ఈ చిత్రంలో చూడొచ్చు. పెట్రోల్ బంకుల్లో మోసాలను సహించం అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ముమ్మర తనిఖీలకు ఆదేశం. పెట్రోల్ బంకుల్లో మోసాలు జరిగితే సహించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తూనికలు కొలతల శాఖపై మంగళవారం ఇక్కడ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెట్రోల్ బంకుల్లో తనిఖీలను ముమ్మరం చేయాలని మంత్రి అధికారుల్ని ఆదేశించారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. జాతీయ ఉత్తమ పురస్కారం సొంతం. ఉపాధ్యాయుడు సంపత్ కుమార్ ఘనత. ఫెస్టివల్ ఆఫ్ సైన్స్ ఇన్నోవేషన్ లో 2023లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన ఆవిష్కరణను వివరిస్తున్న సంపత్ కుమార్, ఉపాధ్యాయుడి నిరంతర కృషికి ఉత్తమ పురస్కారం లభించింది. తాను నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నందుకు ఇది వరించింది. ఉపాధ్యాయ వృత్తిని కేవలం పనిలా కాకుండా అభిరుచితో విద్యార్థులతో ఆవిష్కరణలు చేస్తున్నందుకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ చిత్రంలో చూడొచ్చు. త్వరలో హైడ్రా చట్టం. ఆక్రమణదారులకు స్థానిక సంస్థలు నోటీసులు ఇచ్చాకే కూల్స్తున్నామంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్. రోజుకు 50-60 ఫిర్యాదులు అందుతున్నాయి. కమిషనర్ రంగనాథ్ వెల్లడి. జనవరుల సంరక్షణ, విపత్తుల్లో ప్రజలకు సాయం అందించడమే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా ప్రత్యేక చట్టం రూపొందించుకుంటుందని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. నియామక నిబంధనలను, విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని తెలిపారు. చట్టం అమల్లోకి వచ్చాక హైడ్రా పేరుతోనే నోటీసులు ఇస్తామని, ప్రస్తుతం ఆక్రమణ నిర్మాణదారులకు ఆయా స్థానిక సంస్థల నోటీసులు ఇస్తున్నారన్నారు. వీటి ఆధారంగా తాము చర్యలు తీసుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు. ఇటీవల గండిపేట, తమ్మిడికుంట చెరువులోని ప్రముఖుల భవనాలను నేలమట్టం చేసిన హైడ్రా భవిష్యత్తు కార్యాచరణ గురించి మంగళవారం తన కార్యాలయంలో మీడియాకు పలు విషయాలను వెల్లడించారు. ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ఏర్పాటైన సంస్థలకు చట్టబద్ధత ఉంటుంది. విజిలెన్స్, ఏసీబీ, ప్లానింగ్, లా కమిషన్ వంటి సంస్థలు ఆ రకంగా ఏర్పాటైనవి. నాలాలు, రోడ్ల ఆక్రమణలు, కూర్చివేత నోటీసులు జారీ అవసరం లేదు. కన్వెన్షన్ ఇతర కట్టడాలన్నింటికి నోటీసులు ముందే ఇచ్చాం. ఆక్రమణలపై హైడ్రాకు ప్రస్తుతం రోజుకు 50-60 ఫిర్యాదులు అందుతున్నాయి. త్వరలోనే చెరువుల FTL బఫర్ జోన్ ను సామాన్యులు సైతం తెలుసుకునేలా యాప్ను తీసుకొస్తాం. ఫిర్యాదులు సైతం యాప్ ద్వారా స్వీకరించేలా చర్యలు తీసుకుంటామని రంగనాథ్ తెలిపారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ఓవైసీకైనా మల్లారెడ్డికైనా ఒకటే నిబంధన అంటున్న రంగనాథ్. ఆక్రమ నిర్మాణం చేపట్టింది ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా ఎవరైనా వదలబోమని, ఎవరికైనా ఒకటే నిబంధన అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చి చెప్పారు. నిర్మాణ ఆక్రమణలపై తమ దృష్టి ఉంటుందే తప్ప వ్యక్తులను బట్టి చర్యలు ఉండవని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చాలంటూ కొంతమంది విద్యా సంస్థలను ఇప్పటికిప్పుడు కూలిస్తే తమ పిల్లల సంగతి ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆయనను మంగళవారం కలిసినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. బఫర్ జోన్ FTL పరిధిలో విద్యా సంస్థలను నిర్మిలిస్తే విద్యార్థుల అకాడమిక్ సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలకు సమయమిస్తామని, వాళ్ళుగా తొలగించకపోతే చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. చిత్రంలో చూడొచ్చు. చిన్నారులు వివిధ వేషధారణతో న్యాయమే గెలిచింది అంటున్న మాజీ మంత్రి కొప్పుల. ఎమ్మెల్సీ కవిత కేసులో చివరికి న్యాయమే గెలిచిందని బారాస మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీ లిక్కర్ పాలసీతో సంబంధం లేకుండా ఈడీ అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టడం బాధాకరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. అభిషేక్ మను సింఘ్వి ఎన్నిక ఏకగ్రీవం. తెలంగాణ నుంచి ఎంపీగా రాజ్యసభలోకి కాంగ్రెస్ ఖాతాలో మరో బీఆర్ఎస్ సీటు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. కవితకు బెయిల్. ఢిల్లీ మద్యం కేసులో మంజూరు చేసిన సుప్రీం తిహార్ జైలు నుంచి విడుదల అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం.
కవిత పాత్రపై ఈడీ సిబిఐల దర్యాప్తు ముగిసింది. ఈ కేసు విచారణ ఇప్పట్లో పూర్తి కాదు, అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నామన్న ధర్మాసనం. ఈడీ సిబిఐల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు. అప్రూవర్లను ఇష్టానుసారంగా ఎంపిక చేసుకుంటారా, ఇతరులను నిందితులుగా వదిలేస్తారా అంటున్న మహిళలకు ఇచ్చే మినహాయింపు ఉన్నత విద్యావంతురాలైతే వర్తించదా? ఆ తీర్పు అమలైతే ఇక చదువుకున్న వారికి బెయిల్ దొరకదు. ఆ తీర్పును కొట్టేస్తున్నామంటున్న సుప్రీంకోర్టు. చిత్రంలో చూడొచ్చు, 5 నెలలకు పైగా తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవితకు విముక్తి లభించింది. ఢిల్లీ మద్యం పాలసీ సంబంధించిన నమోదైన మనీ లాండరింగ్ అవినీతి కేసులో ఆమెకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. విచారణ సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడీల తీరును అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. జైలు నుంచి బయటికి వచ్చాక కుమారుణ్ణి హత్తుకొని కంటతడి పెడుతున్న కవిత. చిత్రంలో చూడొచ్చు, బిడ్డ ఎట్లున్నావు కవిత అంటూ ఫోన్లో పలకరించిన కేసీఆర్. నేడు హైదరాబాద్కు రానున్న కవిత. విడుదల అనంతరం కవిత ప్రెస్ మీడియాతో మాట్లాడుతూ, మాకు టైం వస్తుంది, వడ్డీతో సహా చెల్లిస్తాం అంటూ హెచ్చరిక. న్యాయమే గెలిచింది అంటున్న కేటీఆర్. నాలా కబ్జా చేసి కట్టారు. జన్వాడ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ హాయంలోనే అధికారుల నివేదిక. బఫర్ జోన్లోనే ప్రహారీ గోడ. 13 గుంటల నివేదికను తొక్కిపెట్టిన నాటి ప్రభుత్వం. ఫామ్ హౌస్ పరిశీలనకు హైడ్రా అధికారులు. కబ్జాలో ఉన్న విద్యా సంస్థలకు టైం ఇస్తాం, ఆలోగా యాజమాన్యాలే అక్రమం తొలగించాలి, లేని పక్షంలో సెలవుల్లో మేమే చర్యలు తీసుకుంటాం, పేదల ఇల్లు చిన్న గృహాలను కూల్చబోమంటున్న రంగనాథ్. హైడ్రా ముందుకు వేల సంఖ్యలో ఫిర్యాదులు. ఫాక్స్ సాగర్ ను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్ అంటూ ముఖ్య న్యూస్. జన్వాడ ఫామ్ హౌస్ ను బుల్కాపూర్ నాలను ఆక్రమించి నిర్మించారన్న ఆరోపణలో వాస్తవం ఉన్నట్లు వెల్లడైంది. అది సాక్షాత్తు బీఆర్ఎస్ హాయంలోనే తెలిసింది. ఈ ఫామ్ హౌస్ కు వెళ్లే ప్రధాన రహదారి గేటును బుల్కాపూర్ నాలపైనే నిర్మించారు. దీనిపై అప్పటి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతోనే అధికారులు సంయుక్త సర్వే జరిపి 2022 జూన్ 29న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఫామ్ హౌస్ కు ఆనుకొని ఉన్న బుల్కాపూర్ నాలా కబ్జాకు గురైనట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కురిసే వాన నీరు బుల్కాపూర్ నాల ద్వారా ఉస్మాన్ సాగర్ లోకి వెళ్తుంది. ఈ నాలా గతంలో 18 నుంచి 20 మీటర్ల వెడల్పుతో ఉండేదని, కబ్జాల కారణంగా క్రమేపీ కుదించుకుపోయిందని అధికారులు తెలియజేశారు. ఈ చిత్రంలో చూడొచ్చు. 17 నుంచి ప్రజాపాలన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి దామోదర, సిఎస్ శాంతికుమారి. ఈ చిత్రంలో చూడొచ్చు. రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల ఏజెండే. 10 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ. హెల్త్ కార్డుల ద్వారానే ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ మూసి 12,000 కుటుంబాల తరలింపు. సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వం. నిరాశ్రయాలకు పక్కా ఇల్లు, తరలింపు వేల ప్రత్యేక ఆర్థిక సహాయం, పట్టా భూములున్న వారికి పరిహారం, టీడీఆర్ బాండ్లు, ఉపాధి అవకాశాలు. ఇప్పటికే పూర్తయిన ఇంటింటి సర్వే, నిధుల కోసం రుణం, ఎన్నికల నాటికి ప్రాజెక్టు పూర్తి అంటూ మనం మూసి నది గురించి వివరం తెలుస్తుంది మనకి. ప్లాట్ల విలువ 15 నుంచి 30% పెంపు. సాగు భూములు, ప్లాట్ల విలువ 100% పెంచే యోచన. రాష్ట్ర వ్యాప్తంగా విలువల పెంపు ఖాయం. ప్రాథమిక కసరత్తు పూర్తి చేసిన సర్కారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అమల్లోకి. ఏటా శాస్త్రీయంగా పెంచాలని నిర్ణయం. 2023-24 రిజిస్ట్రేషన్ శాఖల రాబడిలో ప్లాట్ల నుంచే 5,115 కోట్లు. మొత్తం ఆదాయంలో ఇది 35% అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు. డెంగీ కట్టడికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర అధికారులకు ఆదేశం. కంటిగుండా మెదడుకు సర్జరీ అంటూ ఒక న్యూస్ మనం ఈ చిత్రంలో చూడొచ్చు. ఎండోస్కోపిక్ లాటరల్ ట్రాన్స్ ఆర్జిటల్ విధానంలో మెదడులో కణితిని తొలగిస్తున్న ఏఐజీ న్యూరో సర్జరీ వైద్యుల ఘనత. సాధారణంగా మెదడులో కణితిని తొలగించాలంటే పుర్రె విభాగానికి కోత పెట్టాలి. కానీ మెదడులో కణితితో బాధపడుతున్న 54 ఏళ్ల మహిళకు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు ఓ అరుదైన శస్త్ర చికిత్సతో ఉపశమనం కలిగించారు. ఆమె కనుబొమ్మ కింద భాగంలో ఘాటు పెట్టి ఆ మార్గం గుండా శస్త్రచికిత్స చేసి మెదడులో కణితిని తొలగించారు అంటూ ఈ న్యూస్ లో, ఈ చిత్రంలో చూడొచ్చు. వేతన సవరణ అమలు చేయని 18 రాష్ట్రాల సిఎస్లు సుప్రీంలో హాజరు. వేతన సవరణ సంఘం చేసిన సిఫార్సుల మేరకు విశ్రాంత న్యాయాధికారులకు పెన్షన్ బకాయిలు, పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించినందుకు 15 రాష్ట్రాల్లో 3 కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సిఎస్లు మంగళవారం సుప్రీంకోర్టుకు హాజరయ్యారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కోల్కతా రణరంగం. చలో సెక్రటేరియట్ కు ఛాత్ర సమాజ్ పిలుపు. భారీగా తరలి వచ్చిన విద్యార్థులు. చిత్రంలో చూడొచ్చు.
మమతా రాజీనామాకు డిమాండ్. ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు, గాల్లోకి కాల్పులు, పలువురికి గాయాలు. నేడు బెంగాల్ బంద్కు బీజేపీ పిలుపు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కోల్కతా నగర వీధుల్లో మంగళవారం రణరంగంగా మారాయి. జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటన నిరసిస్తూ పశ్చిమ బెంగాల్లో ఛాత్ర సమాజ్ మంగళవారం హౌడా నుంచి నిర్వహించిన సబన్నా అభియాన్ చలో సెక్రటరీ ర్యాలీ హింసాత్మకంగా మారింది. సీఎం మమతా బెనర్జీ రాజీనామా డిమాండ్తో విద్యార్థులు నిర్వహించిన ఈ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. చిత్రంలో ఏ విధంగా అల్లర్లు జరుగుతున్నాయో. బ్యారేజీల వైఫల్యానికి కారణాలేంటి? స్థలాలు పరిశీలించకుండానే డిజైన్లు చేశారా? డిజైన్లు సిద్ధం చేయాలని ఆదేశించి ఎవరు అని ప్రశ్న అడుగుతున్న సిడిఓ ఇంజనీర్లపై కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలు. 5 అధికారుల క్రాస్ ఎగ్జామినేషన్. రాష్ట్ర ప్రజల కన్నీళ్లు తుడవడానికి కాళేశ్వరం ప్రాజెక్టును కమిషన్ల కోసం కట్టలేదు అంటున్న వి ప్రకాష్. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల వైఫల్యంపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతుంది. మంగళవారం నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిడిఓలో పనిచేసి పదవి విరమణ చేసిన ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించింది. ఇదివరకే అఫిడవిట్లు దాఖలు చేసిన ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఈ సందర్భంగా బ్యారేజీల వైఫల్యానికి కారణాలేంటి? డిజైన్లు సిద్ధం చేసిన తర్వాత అన్నారం, సుందిల్లా నిర్మాణ ప్రదేశాలను ఎందుకు మార్చారు? సైట్లు మార్చిన తర్వాత తదనుగుణంగా డిజైన్లు, డ్రాయింగ్లలో మార్పులు చేయలేదా అని ప్రశ్నించింది. అన్నారం బ్యారేజీ డిజైన్లను ఎవరు సిద్ధం చేశారని మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె నరేందర్ని కమిషన్ ప్రశ్నించగా, డిజైన్లు, డ్రాయింగ్లు ఏఈలు తయారు చేస్తారని, వాటిని డిఈ పరిశీలించాకే తదుపరి అనుమతి కోసం తమ వద్దకు వస్తాయని బదిలిచ్చారు అంటూ న్యూస్ మనం చూడొచ్చు. భూలక్ష్మి అమ్మవారి ఆలయంపై దాడి, విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులు, హిందూ సంఘాల ఆందోళన. హైదరాబాద్ లో సంతోష్ నగర్ లో ఈ ఘటన అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. యాదాద్రిలో గవర్నర్ కు వేదాశీర్వచనం చేస్తున్న అర్చకులు. రామప్పలో రామలింగేశ్వర స్వామికి పూజలు చేస్తున్న జస్ట్ దేవ్ వర్మ అంటూ న్యూస్ చూడొచ్చు. ఆధ్యాత్మిక ఉట్టిపడేలా గుడి పునర్నిర్మాణం. రామప్ప లాంటి కట్టడాన్ని ఎక్కడా చూడలేదు. గిరిజనులు అభివృద్ధి సాధించాలి అంటున్న గవర్నర్ జస్ట్ దేవ్ వర్మ. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడి ఆలయ శిల్పకళ వైభవం అద్భుతంగా ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఆధ్యాత్మికతగా ఉడ్డిపడేలా ఆలయ పునర్నిర్మాణం చేశారని, నిర్మాణ శైలి విశిష్టంగా ఉందన్నారు. గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారిగా మంగళవారం క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని వేడుకున్నానని గవర్నర్ తెలివారు అంటూ ఒక న్యూస్. మరో 200 మెగావాట్ల విద్యుత్ గుజరాత్ లోని ప్రాజెక్టు ద్వారా అందుబాటులోకి ఎన్ఎల్సితో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాలి అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణకు మరో 200 మెగావాట్ల విద్యుత్ సమకూరనున్నట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. గుజరాత్ లోని కచ్ జిల్లాలో ఏర్పాటు చేసిన 510 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి రాష్ట్రానికి తక్కువ ధరకు విద్యుత్ అందనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న ఎన్ఎల్సి నేవెలి లిగ్లెట్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలంగాణకు సౌర విద్యుత్ అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పుడు వెలుగు పత్రికలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఫిరంగి నాలాపై జన్వాడ ఫామ్ హౌస్ ప్రాథమికంగా నిర్ధారించిన ఆఫీసర్లు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ఫీల్డ్ విజిట్. బుల్కాపూర్ నుంచి గోపాలపురం, జన్వాడ మీదుగా మణికొండకు ఫిరంగి నాలా మరోసారి జాయింట్ సర్వే చేస్తామని ప్రకటన చూడొచ్చు. చిత్రంలో కేటీఆర్ ఫామ్ హౌస్. ఫిర్యాదు చేస్తే 111 జీవో పరిధిలోకి ఎంటర్ అవుతాం. ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే మంత్రుల ఇండ్లైనా కూల్చేస్తాం. పల్లా మల్లారెడ్డి ఓఎస్ల కాలేజీలపై ఎంక్వైరీ చేస్తున్నాం. ఆక్రమణలు తేలితే అకాడమిక్ ఇయర్ పూర్తయ్యాక కూలుస్తాం. అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లపై త్వరలోనే కేసులు. హైడ్రాకు ప్రభుత్వం ఫుల్ సపోర్ట్. సీఎం ఫ్రీడమ్ ఇచ్చారు. ఇకపై జంగిల్ రాజ్యం నడవది. చెరువులను కాపాడమే లక్ష్యం అంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడి. హైడ్రాపై హైకోర్టుకు బడా బాబులు. ఇప్పటికే 200కు పైగా పిటిషన్లు. మొన్న జన్వాడ ఫామ్ హౌస్ పై కేటీఆర్ అనుచరుడు. తాజాగా నీలిమా విద్యార్థి సంస్థల హైకోర్టుకు పల్లారెడ్డి రాజేశ్వర్ రెడ్డి. గడిచిన 10 ఏళ్లలో అత్యధికంగా ఆక్రమణ నిర్మాణాలు అంటూ న్యూస్ చూడొచ్చు. తీహార్ జైలు నుంచి కవిత రిలీజ్. లిక్కర్ స్కామ్ లో బెయిల్ మంజూరు చేసినట్లు సుప్రీంకోర్టు వెల్లడి. 10 లక్షల చొప్పున పూచికత్తు పాస్పోర్ట్ సమర్పించాలని ఆదేశం అంటూ ఒక న్యూస్. తిహార్ జైలు వద్ద భర్త అనిల్, కొడుకు ఆదిత్య, కేటీఆర్ తో కవిత విడుదలైన అనంతరం వారితో బాధను వ్యక్తం చేస్తున్న కవిత.
రేషన్ హెల్త్ కార్డుల కోసం ప్రజాపాలన సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు నిర్వహణ. సీఎం రేవంత్ రెడ్డి. బీసీ కమిషన్ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్. 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన. ఈ నెల 31తో ముగియనున్న గడువు. చైర్మన్ రేసులో గోపిశెట్టి, నిరంజన్ 3 సభ్యులను నియమించే అవకాశం అంటూ ఒక న్యూస్. కవిత బెయిల్పై పొలిటికల్ హిట్. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. ఈ 2 పార్టీలు విలీన ప్రక్రియ మొదలు కాబోతున్నదని వాక్య. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ విజయం. కవిత బెయిల్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనమే తర్వాయి అని కామెంట్. అదేవిధంగా కేటీఆర్ మాట్లాడుతూ న్యాయమే గెలిచింది, సుప్రీంకోర్టు తీర్పునే తప్పు పడతారా అంటున్న కేటీఆర్. బండి వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమేనని ట్వీట్. సుందిల్లా అన్నారం బ్యారేజీల లొకేషన్ మారినాయి. నిర్మాణ సమయంలో అన్నారం డిజైన్ చేంజ్. హై లెవెల్ కమిటీ జోక్యం వల్లే మార్పులు. రీడిజైన్లపై స్టడీ జరుగుతుండగానే నిర్మాణ పనులు మొదలు. కమిషన్ ప్రశ్నలకు 2 ఇంజనీర్ల గందరగోళ సమాధానాలు. 5 ఇంజనీర్లు క్రాస్ ఎగ్జామిన్ చేసిన కాళేశ్వరం కమిషన్ అంటూ ఇంకొక న్యూస్ చూడొచ్చు. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తా అంటూ కవిత వాక్య. నేను మొండిదాన్ని, జగమొండిని చేశారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సరిగ్గా 5 నెలల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత బెయిల్పై విడుదలయ్యారు. దాదాపు 153 రోజులు ఆమె జైల్లోనే గడిపారు. మంగళవారం సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు చేయడంతో రాత్రి 9:10 ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. కవితకు జైలు బయట పెద్ద కొడుకు ఆదిత్య, భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావు, పార్టీ నేతలు వెల్కమ్ చెప్పారు. విక్టరీ సింబల్ చూపిస్తూ బయటకు వచ్చిన ఆమె కొడుకు, భర్త, అన్నను చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. వారిని పట్టుకొని ఏడ్చారు. గోషామహల్లో ఉస్మానియాకు కొత్త బిల్డింగ్, 32 ఎకరాల్లో హాస్పిటల్ నిర్మాణానికి నిర్ణయం అంటూ ఒక న్యూస్. మిషన్లను ట్యాంపరింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెట్రోల్ బంకుల షాపుల్లోని వేయింగ్ మిషన్లను ట్యాంపరింగ్ చేసి మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. మెడిసిన్స్ కొరత సర్కారు వైఫల్యమే అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు న్యూస్ చూడొచ్చు. నేటి నుంచి కీసర వద్ద ఇందిరా ఫెలోషిప్ క్యాంప్ హాజరు కన్నా దీపాదాస్ మున్సి అంటున్న మంత్రి సీతక్క. హైదరాబాద్ శివార్లోని కీసర వద్ద బుధవారం నుంచి 3 రోజుల పాటు తెలంగాణ ఇందిరా ఫెలోషిప్ బూట్ క్యాంప్ జరగనుందని, సమాజంలో కొత్త మార్పులు తీసుకురావడంతో పాటు అధునాతనమైన పద్ధతిలో ఆలోచన విధానాన్ని మార్పు కోసం శాస్త్ర సాంకేతికను ఉపయోగించి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడం, యువతలో నాయకత్వ లక్ష్యాలను పెంపొంచడం వంటి పలు అంశాలపై ఈ 3 రోజుల పాటు క్యాంపులో కాంగ్రెస్ ముఖ్య నేతల ప్రసంగించనున్నారని, ఇందులో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్సి, మంత్రి సీతక్క, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు కాంగ్రెస్ అధికారులు పాల్గొంటారని తెలియజేశారు. బీసీలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మొసలు కన్నీరు కారుస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. సమాజాన్ని విడదీయాలనే ఏకైక ఎజెండాతో కుల, మత, ప్రాంతం, భాష పేరుతో రాహుల్ కుట్ర చేస్తున్నారని, బీసీలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో లక్ష్మణ్ మాట్లాడుతున్న న్యూస్ మనం చూడొచ్చు. ఫాతిమా ఓవైసీ కాలేజీలను కూల్చేయాలి అంటున్న రాజాసింగ్. ఓవైసీ బ్రదర్స్ బండ్లగూడ సలకం చెరువులోని 12 ఎకరాలు కబ్జా చేసి ఫాతిమా ఓవైసీ కాలేజీని నిర్మించారని గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సదరు బిల్డింగ్ ను కూల్చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ ఓవైసీ బ్రదర్స్ బెదిరింపులకు భయపడొద్దని సూచించారు. ఈ మేరకు రాజాసింగ్ మంగళవారం వీడియో రిలీజ్ చేశారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు మనం చూస్తున్నాం. కవితకు బెయిల్, 20 నెలల దర్యాప్తులో తేల్చింది 0, 165 రోజులు నిర్బంధం తర్వాత విడుదల. మంజూరు చేసిన సుప్రీంకోర్టు, కుట్రలను ఛేదించుకొని గెలిచిన న్యాయం, వడ్డీతో చెల్లిస్తామంటున్న కవిత. నేను మొండిని, జైలుకు పంపి జగమొండిని చేశారు అంటున్న కవిత చిత్రంలో చూడొచ్చు. ఇదివరకే మనం కవిత విడుదల న్యూస్ అన్ని పేపర్లో ఇది హెడ్డింగ్స్ చూస్తున్నాము. కవిత విడుదల పట్ల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్న ఈ చిత్రం చూడొచ్చు. మంత్రి ఉక్కిరి బిక్కిరి. రుణమాఫీపై ఖమ్మంలో తుమ్మల గెరావ్. తమ రుణాల సంగతి ఏందని నిలదీసిన రైతులు. కారు దిగొచ్చిన మంత్రి సహనం కోల్పోయి ఆగ్రహం అంటూ ఈ న్యూస్ లో మనం చూడొచ్చు. ఢిల్లీలో సుప్రీంకోర్టు వద్ద ఆటోలో వెళ్తున్న కేటీఆర్ ఈ చిత్రంలో చూడొచ్చు. ఎమ్మెల్సీ కవితకు వచ్చిన బెయిల్ ను కాంగ్రెస్ బీఆర్ఎస్ బంధంతో పోల్చడం దుర్మార్గమని, ఆ వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా స్వీకరించాలని సీజేఐకి కేటీఆర్ విజ్ఞప్తి.
అంటూ ఒక న్యూస్. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.